ముగిస్తా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుంచి బుక్ ఆఫ్ మీకా చాప్టర్ 1 వర్స్ 3 ఒకటో అధ్యాయము 3వ వచనం చదువుతున్నాం. మీకా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాం. సంబడి రీడ్. ఇదిగో యెహోవా తన తలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. చాలు చాలు చాలు. మొట్టమొదటి వచనమే, ఆ 3వ వచనంలోనే మొట్టమొదటి భాగాన్ని దేవుడు ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు. ప్రేర, ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు అంటే వాస్తవానికి దేవుడు ఉండేటువంటి స్థలము పరలోకము, పరదైష్ అని చెప్పచ్చు మనం. ఆమె చెప్పిన హల్లెలూయా. దేవుడు ఈ స్థలాన్ని విడిచి ఎక్కడికి వస్తున్నాడంట? ఎక్కడికి వస్తున్నాడు? భూమి మీదకి వస్తున్నాడు. అదే కదా చెప్పింది. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అంటాడు. ప్లేరా, దేవుడు పరలోకాన్ని విడిచి ఎక్కడికి వస్తున్నాడండి? భూలోకానికి వస్తున్నాడు. ఆయన భూలోకానికి రావటానికి కారణము నిన్ను నన్ను మన యొక్క పాపాల నుంచి విడుదల చేయటానికి, మనల్ని శాపము నుంచి విముక్తి చేయడానికి ఆయన ఈ లోకానికి వస్తున్నాడు. ఎంత చక్కని మాట పిల్లరా. దేవుడు తన కృపకి మనల్ని పాత్రలుగా చేస్తున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి కదా? దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. చదివినాను అక్కడ ఒక మాట, కొన్ని మాటలు మనం లేఖనం చూస్తాం. ద్వితీయోపదేశకాండము 33:29. ద్వితీయోపదేశకాండము 33:29. సంబడి రీడ్. ఇక్కడికి లేఖనాన్ని మనం చూస్తున్నాం. ప్రేర 33:29 వచ్చిన అది కదమ్మా. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. దేవుడు మనల్ని దర్శించిన కారణము, భూలోకలకు వచ్చిన కారణం దేవుడు మనకి భాగ్యం ఇవ్వడానికి. ఆయన మనం రక్షించిన, యెహోవా రక్షించినడలా రక్షకుడు ఉదయించినాడట, మన కొరకు పరమ రక్షకుడు ఉదయించినాడట. రక్షకుడు ఉదయించినాడు, రారగొల్లబోయలార రక్షకుండు రారగొల్లబోయలార తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలముందుదాము. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. హల్లెలూయా. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? దేవుడు మనం రక్షించడానికి, ఎక్కడి నుంచి రక్షించడానికి? పాపం నుంచి, శాపం నుంచి, మరణ భయం నుంచి మనం రక్షించడానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు నీ వేషము వారు వేషము వేదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదు. పిల్లరా గమనించాలి. శత్రువు ఏం చేస్తాడు? నీకు నీ బానిసుందరా అంటాడు కదా, నేను మొక్కుతాను, నీ కాళ్ళు మొక్కుతా అంటాడు. కానీ వాడు లోపల కుయుక్తి పొందుతాడు. ఎవరు అది చేసేది? అపవాది. అపవాది కుయుక్తి పొందుతుంది పిల్లరా. కానీ దేవుడు అట్లా చేయడు.
నిన్ను రక్షించడానికి కదండి. జోబ్ 40:12 యోబు గ్రంథము 40 అధ్యాయము 12 వచ్చిన విధంగా వ్రాయబడినది. యోబు గ్రంథము 40 అధ్యాయము 12 వచ్చిన ఈ విధంగా వ్రాయబడినది. రైట్, గర్విష్ఠులైన వారిని చూసి వారిని అనగగొట్టుము. రైట్, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క ననచును, సర్వము నెరిగిన సర్వది ఆమె సర్వము నెరిగిన వికారి యెహోవా బలమా, నీ మార్గం పరిపూర్ణం, నది నీ మార్గం గర్విష్ఠులైన వారిని చూసి వారిని అణగగొట్టుము. కొంతమంది గర్వం అనేది బయటకు కనపడుతుందా? కనపడదు కదా. కానీ వారిని అణగగొట్టమంటాడు ప్లాన్. అంత మాత్రమే కాదు, ఆడు ఇంకొక మాట చూస్తున్నాను నాన్న, చూడండి. యెషయా 2:10 యెషయా గ్రంథము 2వ అధ్యాయము, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2:10 యెహోవా భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహోత్సవ నుండి బండ బీటలలో నుండి మా దూరును అది నరుల అహంకార దృష్టి తగ్గించబడును, మనుషుల గర్వం అణగదొక్కుదును. ఆ దినము యెహోవా మాత్రమే ఘనతను చదమ్మా. అహంకారాతిశయము గల ప్రతిదానికి ఔన్నత్యము గల ప్రతిదానికి విమర్శించి దినమొకటి సైన్యమునకు అధిపతిగా యెహోవా నిలిచి ఉన్నాడు. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబనోను దేవదారు వృక్షం నటి కంటేను బాషాను సింధూర వృక్షం నటి కంటేను 14 వచ్చిన తార్షీషు వాడల కంటికి రమ్యమైన అది అప్పుడు నరుల అహంకారం అణగద్రొక్కబడును, మనుషుల గర్వము తగ్గించబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. ఇక్కడ గమనించాలి పేర, నరుల అహంకారము మనకి చాలా నిజంగా దేవుడు ఎంత ఓర్చుకుంటాడంటే, ఈసారన్నా మారతాడేమో, ఈసారన్నా మారతాడేమో, ఈసారన్నా మారతాడేమో. దేవుడు మనకి మన పక్షంగా ఆ రక్షణ ఆయన ఈ లోకంలో జన్మించిన కారణం అది పిల్లారా. ఎంత గొప్ప కృప మనకి ఇస్తున్నాడు. ఇంకొకసారి అవకాశం ఇస్తున్నాడు, ఇంకొకసారి వన్ మోర్ టైం హీ వాంట్ గివ్ అస్ ఆపర్చునిటీ కదా. నరుల యొక్క అహంకారము భయంకరమైనదని తెలియచేస్తున్నాడు. మనం చాలా జాగ్రత్తగా చూడండి నాన్న. ఆడే 25:10 యెషయా 25:10లో ఒక రాయబడినది. 25:10 ఈ విధంగా వ్రాయబడినది, యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిలుచును, మోయాబీలు తమ చోటనే. గమనించాలి, మోయాబైట్స్, ఈ రూతు మోయాబీరాలు, అమోనీలు, రోయాబీలు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు వాళ్ళంతా కూడా ఈ చోట త్రొక్కబడుతురంటాడు. అక్కడే 63:3 యెషయా 63:3 63:3 ఏముంది అక్కడ? ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కి తిని జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు. చూసారా పిల్లరా, ఇది ఎంత చక్కని మాట దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. 4వ వచనం కూడా చదువుతున్నాం. పగ తీర్చుకొని దినము నా మనసునకు చెప్పాను వచ్చెను.
అది విముక్తి చేస్తానికి. దిస్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ ద రిడీమింగ్, రక్షించడానికి. గాడ్ ఈజ్ రిడీమర్. ఆ దినం వచ్చింది కదా యెహోవా హితవచనం ప్రకటించడానికి. అలనాడు దేవదూతలు గొల్లలకి వెళ్ళి చెప్తున్నాయి, దావీదు పట్టణం మందు నిండి రక్షకుడు. ఈరోజు మన టైం వచ్చింది. ఇప్పుడు ఇంటింటికి తిరిగి మనం ఏం చేస్తున్నాం చలిలో? ఆ రోజు కూడా వాళ్ళు చలి కాసుకుంటున్నారు కదా, గొల్లలు ఏం చేస్తున్నారు? మనం కూడా ఇంటికి తిరిగి ఏం చేయాలి? స్వార్థను ప్రకటించాలి. యేసుక్రీస్తు వారు పుట్టాడని మనం ఆ విధంగా వెళ్తుంటే లోకస్తులందరూ కూడా చూస్తారు కదా, అబ్బా వీళ్ళంతా చక్కని పరిచర్య చేస్తున్నారని. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క పని కొరకు మనం సిద్ధపడాలని నేను ప్రభుపాటు కోరుచున్నాను. చదువు, ఇంకొక మాట చదవండి. అక్కడే 64:1-2, 64:1-2 వచనాలు. రైట్. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవు గాక. దేవుడు పరలోకం విడిచి భూలోకానికి వచ్చాడు గగనము చీల్చుకొని. గగనం అంటే ఏంటి? ఆకాశాలు. గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే. యేసు వేగమే రానుండే. హల్లెలూయా. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవు. యేసుక్రీస్తు వారు దిగి వచ్చాడు, నరావతారుడిగా వచ్చాడు. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లుగాక అంటాడు. ప్రేర 2వ వచనం అంటాడు, నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగచేయు రీతిగాను నీవు. యేసయ్య దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడండి? ఈ రోజున మనకున్న పొజిషన్ దిగి మనం రాలేం కదా. మనకున్న ఆస్తి అంతస్తు, మనకున్న స్టేటస్ కదా. ఈ రోజున చాలామంది సెల్ ఫోన్లో ఏం చూస్తారు? స్టేటస్ చూస్తారు, తెలుసు కదా. ఆ స్టేటస్ చూసుకొని తృప్తి పడతా ఉంటారు. నువ్వు ఇది పెట్టావు, నువ్వు ఇది పెట్టావు, నేను ఇది పెట్టాను అని. యేసుక్రీస్తు వారు తను దేవుడిగా ఉండి తన స్టేటస్ని విడిచిపెట్టి he left his status and come down as a human. ఒక మనుషుడిగా నరావతారుడిగా ఈ లోకంలో జన్మించాడు కదండి. ఎస్కేల్ 3:12, ఎస్కేల్ గ్రంథము 3:12 వచ్చింది. ఎస్కేలు 3:12 ఈ విధంగా వ్రాయబడింది పిల్లరా. అక్కడ ఏమంటాడు? అంతలో ఆత్మన నన్నెత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకు ఇక్కడ ఒక మాట గమనించాలి పిల్లరా. దేవుడు ఆత్మ కదా. యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించినప్పుడు ఆయన బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నా. ఐఎమ్ వెరీ మచ్ ప్లీజింగ్ త్రూ హిమ్. యు ప్లీజ్ ఒబే హిమ్. ఆయన మాట మీరు వినండి, ఆయనకు లోబడి ఉండండి. లిజన్ హిజ్ వర్డ్. ప్రభు ఆత్మ దిగి వస్తుంది ప్రారా. ఎక్కడైతే మనం దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తామో దేవుని ఆత్మ మనతో ఉంటుంది. హిజ్ ప్రెసెన్స్ ఈజ్ విత్ అస్. హోషేయ 5:14, హోషేయ 5:14 వచ్చాను. దానికి ముందుకెళ్ళండి. 5:14 ఏలయనగా ఎఫ్రాయిమీయులకు సింహము వంటి వాడనుగాను, యూదా వారికి కొత్త సింహం వంటి వాడనుగాను నేనుందును. 15 వచ్చిన కూడా వారు మనసు త్రిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను వారికి తిరిగి నా స్థలమునకు పోదును. ఆమె చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చింది మనం మనసు తిప్పుకోవాలి, మారు మనసు పొందాలి. అప్పుడు ఆయన పరలోకానికి వెళ్తాడంట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చాడు, సిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన పరలోకానికి వెళ్ళాడు.
వారు మనసు త్రిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుతారు. కదండి, మనం వెతుకుతాం. ఇప్పుడు యేసయ్యా నువ్వు ఉండవా లేదా? ఇప్పుడు కొన్నిసార్లు బాధ కలిగినప్పుడు ఏమంటామా బాధ కలిగినప్పుడు? పాస్టర్ గారు, నాకు దేవుడు అసలు ఉన్నాడా లేదా? నేను దేవుడిని నమ్ముతున్నాను కదా. వాళ్ళేమో అందరూ తిని తాగి సంతోషిస్తామన్నారు కదా. వాళ్ళకేమో అన్నీ మంచిగా జరుగుతున్నాయి, నాకేమో దేవుడు మనం పరీక్షిస్తున్నాడు పిల్లరా. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెతుకు వరకు అంటాడు. మనం ఏం చేయాలి? మనసు త్రిప్పుకొని దేవుని వెతుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును అంటాడు. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా. దురవస్థ అంటే ఏంటి? మనకి ప్రాబ్లం రావాలి, సమస్య రావాలి, శ్రమ రావాలి. శ్రమ వస్తే ఏంటి? దేవుణ్ణి వెతుకుతాం. ఆమెను చెప్పండి హల్లెలూయా. కదా, బాధ కదా, బాధ ఉంటేనే మనం దేవుని వెతకటానికి అవకాశం ఉంటుంది. అందుకే పౌలు గారు అంటాడు, నాకు నీ కృప చాలును అంటాడు. అక్కడ ముళ్ళు, దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు ఆయనకి. ముళ్ళు అంటే ఏంటి? ఏదో ఒక శోధన, ఏదో ఒక సమస్య. ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది, ప్రతి ఇంట్లో ఏదో ఒక బాధ ఉంటుంది కదా. కొన్నిసార్లు నిజంగా నేను అనుకుంటా ఉంటాను, మనం రోజు ఛాయ్ తాగుతూ ఉంటాం కదా. ఒక్కోసారి షుగర్ డబ్బాలో షుగర్ చూస్తే షుగర్ అయిపోతుంది. కానీ చిన్న చీమలకు ఏం దొరుకుతుందంటే రోజు చక్కెర దొరుకుతుందంట. చిన్న చీమలు కదా, మన కాలు కింద పడతాయి, అవి చనిపోతాయి. వాటికి ఏమిస్తాడు దేవుడు? చక్కెర ఇస్తాడు. మన కాలు కింద పడితే ఖతమైపోతాయి అవి. మనకేం దొరకదు? ఈ డబ్బాలో గీరి 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 ఛాయలు వేస్తాం. డాక్టర్లు చెప్తున్నారు, అరే బాబు నువ్వు షుగర్ తక్కువ తినరా బాబు అంటే, వీడు ఇంకా తీసుకురా అంటాడు అరకిలో. అవునా కదా. మనసు త్రిప్పుకొని మనం ఏం చేయాలి? ఆయన్ని వెతకు వరకు అంటాడు. అదే రక్షణ. మనసు త్రిప్పుకోవడం అంటే ఏంటి? రక్షణ. ఇంకొక మాట కూడా నేను చూపించి మిగిస్తాను పేరా. హబాక్కుకు 3:18. హబాక్కుకు 3:18. ఎందుకు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు యేసుక్రీస్తు వారు? 3:18. ప్రభువగు యెహోవాయే నా బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఆమె చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఆ 18 కూడా చదమ్మా. నేను యెహోవా యందు ఆనందించెదను. అది రక్షణకర్త. దేవుడు మనకి ఈ లోకంలో ఎందుకు జన్మించాడు? యేసు అంటే ఏంటి? రక్షకుడు. యేసు అంటే ఏంటి? యేసు. అతనికి యేసు అనే పేరే పెడతావు. యేసు అనగా ఆయన తన పాపముల నుంచి, తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించును కనుక ఆయనకి ఏం పేరు పెడతావు? యేసు. రక్షకుడు. రక్షకుడు ఎక్కడొస్తే బైబిల్లో రక్షణ అనే మాట ఎక్కడిస్తే అక్కడ యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. అది నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త. నా రక్షణకర్త అంటే యేసు. యేసు యందు నేను, నా దేవుని యందు నేను సంతోషించేదను. ఎందుకు సంతోషించాలి? ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలం మీద ఆయన నన్ను, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, నా కాళ్ళను లేడి ఎత్తైన స్థలములో ఆమె రక్షణ కేడెము రక్షణ నాకందించి అక్షయముగతన తీర్చిన అక్షయముగతన యెహోవా నా బల ఆయదాతం నీ మార్గం పరి నీ మార్గం ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె. పిల్లరా,
మన కాళ్ళు కొరచ చేయడు. నీకున్న బలము కొద్దిదే, కానీ నీ బలాన్ని నమ్ముకోవద్దు, నీ కాళ్ళని నమ్ముకోవద్దు. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. మస్ట్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్, వి మస్ట్ కంప్లీట్లీ సరెండర్ టు ద లార్డ్. దేవునికి సరెండర్ అయిపోవాలి, డిపెండ్ అవ్వాలి, ఆనుకొని ఉండాలి. నీ కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేస్తాడు. ఎత్తైన స్థలంలో, ఉన్నతమైన స్థలంలో ఆయన నిన్ను నన్ను ఎక్కించడానికి ఆయన భూలోకానికి దిగి వచ్చారు కదా. ఆఖరిగా ఇంతకుముందు మనం చూసాం, ఏది మీకా 1:3 కదా. ఎవరన్నా అక్కడ? అందుకే దేవుడు ఎక్కడికి వచ్చాడు? ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన వచ్చేసాడు. యేసుక్రీస్తు వారు డిసెంబర్ 25వ తారీఖున జన్మించడానికి కదండి. ఆయన తన స్థలం విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద, అబ్బా, యేసుక్రీస్తు వారు ఆ యెరూషలేము ప్రాంతంలో నడిచాడంట. ఆ ప్రాంతాల కొండలంట్లో నడిచాడు. కనుకనే ఈరోజు ప్రపంచానికి యెరూషలేము ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది. ఆడ ఒక చెట్టు, చిన్న చెట్టు పెడితే 20-30 కిలోలు టమాటాలు వస్తాయంట, తెలుసు కదా. మళ్ళీ అక్కడ నీళ్లు లేవు, అక్కడ అన్ని ఉప్పు నీళ్ళే, తెలుసు కదా. ఎంతమంది తెలుసు? డ్రిప్ ఇరిగేషన్ అంటారు. డ్రిప్ ఇరిగేషన్ అంటే చుక్కలు 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 పడతాయి. ఒక్క చుక్క ఆ చెట్టు దగ్గర, పాది దగ్గర ఒక్క చుక్కే మనమన్నా బకెట్ నీళ్ళు వస్తాయి. మనకు మస్తు నీళ్ళు ఉండే, వాటిని మనం లెక్క చేయట్లా. అక్కడ నీళ్లు పొదుపుగా వాడాలి వాళ్ళు కదా. ఆ చెట్టు దగ్గరే పడతాయి చుక్కలు, చుక్క 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 పడుతుంది. విస్తారమైన ఫలం. ఈ రోజున అందరూ ఇజ్రాయెల్ దేశానిక మరి ఆ టెక్నాలజీని వాడుకుంటున్నారు కదా. ప్రపంచ దేశాలకి ఆడ ఉప్పు నీళ్ళు ఉన్న దేశంలో మస్తు, అక్కడి నుంచి మనకు కూరగాయలు వస్తున్నాయి. మనకేమో కిలో 100 రూపాయలు టమాటా కదయ్యా, అక్కడ చాలా చౌక, కిలో రూపాయి, డాలర్లతో పోలిస్తే కదా. షికేల్ అంటారు కదా, ఏమంటారు దాన్ని? ఇజ్రాయెల్ దేశాన్ని షికేల్, 1 షికేల్. మనం చాలా జాగ్రత్తగా దేవునికి లోబడి అందరూ తల్ల ఉంచుకుందాం, ప్రార్థన చేస్తాం. ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి నరావతారుడికి జన్మించాడు. అందరూ తల్ల ఉంచుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. మానవుల రక్షింపను యేసుండు తన కుమారుని పంపెను, మన పాపములు ప్రోచెను ఆ ప్రభు, మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార, పాపంబు నన్ను చూడరి, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకొసగును. ప్రేమగల తండ్రి, మీ లేఖనం ఉన్న సత్యాన్ని మేము అర్థం చేసుకున్నాం. మీరు పరలోకాన్ని విడిచి భూలోకంలోకి నరావతారుడికి జన్మించారు మమ్మల్ని రక్షించడానికి. మీ కృప చూపించినందుకు కొందరు తెలియజేస్తూ ఈ ఉదయకాల పునరుద్ధాన శుభంతో నమ్మని నింపి సాయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. అందరికి వందనాలు. మీ అందరికీ ఈ పునరుద్ధాన శుభములు కలుగునుగాక. ఆమేన్.